ఆదిపురుషుడు అయితే అసలు అసలు దారుణం అది. నిజంగా వాడు అరాచకం. ఆ రోజు చెప్పి ఆ రైటర్ కనపడితే చెప్పు తీసుకుని కొట్టేవాడు. నీ ఎదురు సన్నాసుల చేతకానప్పుడు రామాయణం ముట్టలేదు. అదే అంటే ఎంత సీతాదేవికి స్లీవ్లెస్ జాకెట్లు వేసి ఆ! వాడికి హనుమంతుడికి రావణాసురుడికి హనుమంతుడికి ఏమో జాంబవంతుడు దొరికేటప్పుడు హ్మ్. రావణాసురుడికి ఏమో మాంత్రికుడు గేటప్పుడు వేసి రాముడికేమో యేసుప్రభు గెటప్. పిచ్చర చేతకాని పనులు చేయకూడదు. వాళ్ళు అంటే వాళ్ళు కావాలని చేశారా? ఆదిపురుష్ అయితే నాకేదో ఇంటెన్షనల్లీ ఇదేంటంటే అమ్మా ఫారిన్‌లో కొంతమంది దౌర్భాగ్యులు ఏంటంటే ఫారిన్‌లో మన పురాణాల మీద అంత సాలిడ్ అవగాహన లేదు కదా! అవును. సో, మన పురాణాలను వ్యంగ్యంగా చూపిస్తే ఇతర దేశాల్లో కాస్త ఎంజాయ్ చేస్తారు. ఆ బిజినెస్ కోసమని వాళ్ళని అట్రాక్ట్ చేయడం కోసమని హ్మ్. ఇలాంటి దౌర్భాగ్య పనులు చేస్తారు కొంతమంది. హ్మ్. పాకిస్తానోళ్ళని మెప్పించడానికి, క్రైస్తవ దేశాల్లో ఒప్పించడానికి, వాళ్ళ దేవుళ్ళు గొప్ప, మన దేవుళ్ళు కామెడీ హ్మ్. చేయటానికి మనమే చేస్తాం అది. వాళ్ళ దేవుళ్ళని ఏమన్నా కామెడీ చేయమనండి, వాళ్ళ దేవుడిని ఎలా ఇంటర్ప్రిట్ చేయమనండి. వాడు డావిన్స్కో సినిమా హ్మ్. తీశాడు. వీళ్ళే బ్యాన్ చేశారు. మన ఇండియాలోనే మనోళ్ళే బ్యాన్ చేశారు. బ్యాన్ చేశారు. అవును. క్రైస్తవ దేశాలే కాకుండా మనమే బ్యాన్ చేశారు. అవును. ఏమిటి దాంట్లో ఇప్పుడు మేరీ జీసస్‌కి పెళ్ళయింది. మేరీకి హ్మ్. ఇద్దరు పిల్లలు ఉన్నారని చెప్పాడు. అవును. అది ఎక్కడా లేదు. బైబిల్‌లో లేదు, పాత పాత గ్రంథంలో లేదు, కొత్త నిబంధనలో లేదు. రాజశేఖర్ రెడ్డి గారు గూడా వద్దని జెప్పేసారింకా. ఎందుకంటే అది లేదు. లేనిదని వాడు పెట్టాడు. హ్మ్. బ్యాన్ చేశారు. కానీ మనాళ్ళేమో బ్యాన్ చేయరు. మనాళ్ళు పెద్ద ఏ తప్పే ఉంది, ఏ చే అతని కల్పితము, అతని క్రియేటివిటీ చెప్పి ఈ చెత్త వాగుళ్ళని వాగుతారు. చెప్పు తీసుకొని కొట్టాలి. అంటే మన పరువు మనమే తీసుకున్నట్టింకా. అంతే. మన ఇంటి మీద మనమే రాళ్ళేసుకుంటాం. అది. హ్మ్. మీ నాన్నగారు గూడా 'అల్లూరి సీతారామరాజు'ని తీశారు గదా! అప్పుడు ఆ టైంలో ఎలాంటి రీసెర్చ్ జేశారు? అదే బాగా వెళ్ళి ఆ ప్రదేశాలకెళ్ళి అక్కడున్న వాళ్ళని, ముసలోళ్ళని, ఇంకా బతికున్న ముసలోళ్ళని, వాళ్ళ ఎక్స్‌పీరియన్స్, వాళ్ళు విన్నవి, వాళ్ళు చూసి కొంతమంది చూసినోళ్ళు ఒకళ్ళిద్దరు దొరికారు. అసలు విన్నవి ఆ చుట్టూ ఆ చుట్టూ ఉన్న ఆయన తిరిగిన ప్రదేశాల్లో ప్రజలు విన్న మాటలు. హ్మ్. అందుట్లో అదే చెప్తా కొన్ని విషయాలు విన్నాం. ఆయన వచ్చేవాడు, డబుక్కున ఒక అరటిపండు అరటిపండు తీసుకుని అరటిపండు ఇచ్చేవాళ్ళం. ఆయన అరటిపండుని సగం తిని, సగం పక్కన ఉండేవాళ్ళకి ఇచ్చారు. ఇయన్నీ చెప్పారు. అయన్నీ పెట్టలా సినిమాలో. హ్మ్. ఎందుకు పెట్టలా? ఆ ఔచిత్యం క్యారెక్టర్ యొక్క ఔచిత్యం దెబ్బతింటుంది. అవును. ఆయనేదో మాంత్రికుడని, మా ఆయనకి మంత్రాలు తెలుసని, చెప్తే విప్లవ యోధుడు. తెల్లవారిని గడగడలాడించిన యోధుడిగా చెప్పాలి తప్పితే, హ్మ్. అతనేదో మధ్యలో మా మా మంత్రాలు నేర్చుకున్నాడు, ఇక్కడ కనపడతాడు, అక్కడ కనపడతాడు ఇయన్నీ చెప్పామనుకోండి, అది ఆ వీరత్వం పోద్ది. అవును. అందుకని దాంట్లో చెప్పాల్సిందే చెప్పాం. ఇట్లా రీసెర్చ్ చేసి అనేక విషయాలు తెలుసుకొని, అందులో ఏది పెట్టాలి, ఏది పెట్టకూడదు. ఏది అవసరం ఏది అనేది అవసరం, ఏది చూసి పెట్టాలి, ఏది పెట్టకూడదు. హ్మ్. పెట్టకూడనే ఉంటాయి. ఇప్పుడు గాంధీ గారి కథ ఉంది. గాంధీ గారు చిన్నప్పుడు అబద్ధాలు ఆడారు. చిన్నప్పుడు దొంగతనం చేశారు. మాంసం ముక్క తిన్నారు. అవి చూపిస్తామా? చూపించం కదా! ఎందుకు ఆయన మీరు అనొచ్చు. ఏమంటే నిజాలే కదా! ఒక చరిత్రకారుల్ని ఒక వీళ్ళ కథలు ఎందుకు, వీళ్ళ మ్యాటర్స్ ఎందుకు, మనకు ఒక ఉత్తేజం కల్పించడానికి, మనకొక సందేశం చెప్పడానికి. ఆ హ్మ్. సందేశం చెప్పే మహనీయుల కథలు చెప్పేటప్పుడు వాళ్ళలోని ఉదాత్తమైన విషయాలు ప్రజలకి వాళ్ళు చెప్పే వాళ్ళు ఇన్‌స్పైర్ చేసే మ్యాటర్సే చెప్పాలి తప్పితే, అవును. వాళ్ళు చిన్నప్పుడు ఏం చేసే తప్పులు చెప్పకూడదు. అదే అటెన్‌బరో గొప్పతనం.